श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्घ्रेवरं प्रणमान्मूर्त्ना भूतं दर्शनं हताह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपटकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान्वयसिन्धुसेविकरणादि रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेविकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताकपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाविदम् आत्रेयवं सवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपद्ये। మనవాడు తిరువాయి ఆళ్వారి తిరునహరిలో నమ్మాళ్వారు 16 సంవత్సరాలు వేయించేసి ఉండి తిరువాయుడి దివ్య ప్రబంధాన్ని అలాగే మిగిలినటువంటి దివ్య ప్రబంధాన్ని కటాక్షించినటువంటి ఆ చెట్టు మొదట్లో దొరికినటువంటి ఎంబెరుమానార్ల యొక్క తిరుమేని తమ తిరువారాధనలో ఉండే తిరుమేని మనవాళ్ళ మామూలకి కటాక్షించి ఈ రోజు నుంచి వీరి తిరువారాధన మీరు చేసుకోండి అన్నారు. అది చెబుతున్నారు. శ్రీమంత్యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామ దత్తాం కామన్పహం మమ వివర్ధయ కామం అఖిల నివర్తయత్వం అని ఎదురాయ ఈ స్థితిలో చివరిగా కటాక్షించారన్నమాట. ఓ స్వామి రామానుజ, మీ యొక్క పాదార విందముల యందు ఈ కైంకర్య నిష్ఠ, ఈ కైంకర్య భాగ్యం, ఈ కైంకర్య సంపద నాకు ఎలా వచ్చింది? మా గురువుగారి కరుణతో ఇచ్చినటువంటి ఒకనొక ప్రసాదం అయ్యా ఇది. శ్రీశైల నాథ కరుణా పరిణామ దత్తాం. ఆ కరుణ బాగా నా విషయంలో ప్రసరించడం చేత ఇవ్వబడినటువంటి ఒకనొక కైంకర్యము. ఈ కైంకర్యం అన్వహం మమ వివర్ధయ, ఈ కైంకర్యం ఎప్పుడు పెరిగేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థన చేశారు. ఎవరు? మనవాళ్ళ మామూలు. ఈ శ్లోకం రావడానికి కారణం తిరువాయుడి పిల్లయ్య గారు ఎంబెరుమానార్ల తిరుమేని ఇవ్వడం. ముందు ఉన్నవి ఎలాగో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రధానం అని చెప్పారు. చూడండి, యతీంద్రం నీరంధ్రం శిశేవే దైవతం పరన్యంగిరపడి అవరుకు உகப்பாக ஆராதன பரராய் ததே கனிஷ்டராய் எழுந்தருளியிருக்கா. రామానుజులే పరదైవము అని ఒక్క క్షణం కూడా వదలకుండా వారి సేవని కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి మనవాడమ్మ. పరమాత్మ కైంకర్యం కాదు, ఎంబెరుమానార్ల కైంకర్యం అన్నమాట. ఎందుకు చేస్తున్నారండి? అవర కుహప్పాహ తదారాధన పరరాయ్ తదే కనిష్టరాయ్ ఎడుందరుళీరుక్క. తమ ఆచార్యులైనటువంటి తిరువాయుడి పిళ్ళయ్య గారికి ఆనందం కలగడం కోసం వారిచ్చినటువంటి ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం, ఆళ్వారి తిరునహరిలో వారు ఏర్పాటు చేసినటువంటి ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం తిరువారాధన చేస్తూ వేయించేసి ఉన్నారట మనవాళ్ళ. எப்படி ஆழ்வாருடையவும் எம்பெருமானாருடையவும் கைங்கரியமே புருஷார்த்தமாக எழுந்தருளியிருக்கும் பிள்ளையும் அப்போதுக்கப்போது அபிநவங்களாய் வர்த்தித்து கொண்டு போருகிற இவருடைய ஞானபக்தி வைராக்கியங்கள்
ഇട്ടു മാറിനാ പോലെ വടിവിലെ തൊടകൊള്ളലാമ്പടിയാണ് എവരുடைய ആസ്തികത്വത്തെ കണ്ട് അഭിമത விஷயத்தை கண்டா போலே ஆதரித்து கொண்டு போரானிக்க பின்பு ஒரு நாள் தம் திருநந்தவனத்திலே பச்சைக்கறி அமுதை இவர்க்கு கொடுத்து போக விட்டருள இவரையும் பொம்மை போலே అర్చావతారత్రియ పెరుమానాల యొక్క మనవాళ్ళ మామూలు కైంకర్యం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆళ్వారుడయவும் எம்பெருமானாருடையவும் கைங்கரியமே పురుషార్థமாக ఎడందరులే இருக்கும். ఆళ్వార్ల యొక్క కైంకర్యం, ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం, ఈ రెండు ప్రధానమైనటువంటి ൂരെ വെളിവിലെ തുടകൊള്ളലാമ്പടിയാണ് இருக்கிற தொடகொள்ளலாம்படியான இவருடைய பரம ఆస్తికత్వத்தை கண்டு ఈ విధంగా నమ్మాళ్ళవార్ల కైంకర్యం, ఎంబెరుమానార్ల కైంకర్యం, అదే వాళ్ళకి జీవనయాత్రగా తిరుమల ఆళ్వార్లు ఉన్నారు. తిరువాయిమడి పిళ్ళయ్యారు వ్యక్తించారు. ఆ తిరువాయిమడి పిళ్ళయ్యారు పెంచిన మొక్క కదా మనవాళ్ళ మామూలు. ఆ మొక్క బాగా పెరుగుతోంది అనుకోండి, రెమ్మలు వేసింది, కొమ్మలు వేసింది, చక్కగా పూలు పూసింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగా ఈ మనవాళ్ళ మామూలుట ఎలా ఉన్నారంటే జ్ఞాన భక్తి వైరాగ్యంగా ఇట్టుమారినా పూలే. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటటువంటి మూడు కూడా వీరి తిరుమేరులోనే కనపడిపోతున్నాయి. ప్రత్యేకంగా జ్ఞానం ఉందా, భక్తి ఉందా అని పరీక్ష చేయాల్సిన అవసరం ఏం లేదు. మహానుభావులు చూస్తే, జీవస్వామి లాంటి పెద్దల్ని చూస్తే వీరికి జ్ఞానం ఉందండి, అన్ని విషయాలు తెలుసా అండి అడగాలని ఎవరికైనా అనిపిస్తుందా? మరి జ్ఞానం వారు సేవించగానే మహాజ్ఞాని రూపమేవహి ఏతస్య మహిమానం వ్యాచష్టే అని చెప్పినట్టుగా వారి రూపమే వారి మహిమని చెబుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదు, పక్కన మైకులు పట్టుకుని పరిచయాలు చేయాల్సిన అవసరం లేనే లేదు కదా. అలాగా ఈ మనవాళ మామల యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలు బాగా వారిలో పెరిగి అవి ప్రత్యక్షంగా కంటికి కనపడేటట్టుగా తిరుమేనిలోనే సేవించేటట్టుగా అయిందిట. అలా అయితే అభిమత విషయత్త కండా పోలే ఆదిత్య కొండు పోరాడిట. ఆచార్యులు వారు మనవాళ మామూలు చూసి శిష్యుల్ని పరమాదరంతో ఆదరిస్తున్నారు. ఎంత ఆదరం చెప్పడానికి ఏం చేత, ఇష్టమైన ఒక విషయాన్ని చూస్తే ఎంత ప్రేమగా, ఎంత ఆనందంగా ఉంటుందో అలాగ మనవాళ మామూలు చూస్తే గురువు గారికి అంత ఆనందంగా ఉంది. అలా ఉన్న రోజు ఏమైందంటేట, பின்பு ஒரு நாள் தன் திருநந்தவனத்திலே பச்சக்கரியமுதை எவர்க்கு கொடுத்து போக விட்டருள ఎవరం అప్పటి செய்து అరుళిగడగన్ ఎన్ విన్నప్పం చెయ్యా. ఓ రోజు ఏం చేశారంటేట, గురువు గారు ఈయన్ని పిలిచి తమ తోటలో ఓ కరియామది ఉంటే, తోటకూర లాంటిది ఒక ఉంటే ఆ కూర ఇచ్చి పట్టుకెళ్ళండి అని ఇచ్చారు. ఇస్తే మీరు ఏమన్నారట, గురువు గారిని చూసి అప్పటి செய்து అరుళిగడగన్ విన్నప్పం చెయ్యా. నాకు ఇవ్వడానికండి, గురువు గారికి కదా ఇవ్వాలి, గురువు గారు మనకివ్వడం ఏమిటి అని అడిగితే పిళ్ళయం. అప్పుడు తిరువాయిమడి పిళ్ళయ్య గారు అన్నారట, బొమ్మపోలిరుపుదురు విషయం కాణామయాలే. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకో తెలుసా, మీలాంటి వాళ్ళని ఇప్పటిదాకా చూడలేదు నేను. అందువల్ల నాకు అర్చావతారంలో పెరుమాళ విషయంలో ప్రీతి వచ్చింది. మిమ్మల్ని చూస్తే పెరుమానార్ల విషయంలో ప్రీతి వచ్చింది అన్నారు. అది చెప్పిన విషయం ఏమిటి, మిమ్మల్ని చూసుంటే ఇంతకు ముందు నేను పెరుమాళ్ళని ఆశ్రయించేవాడిని కాదు, ఎంబెరుమానార్లనే ఆశ్రయించేవాడిని. అలాంటి గొప్ప వైభవం మీ దగ్గర ఉంది గనక మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాను అని గురువు గారు చెప్పారనమాట. అంటే శిష్యుణ్ణి చూసి గురువు గారు కూడా మారాలనుకున్నారు. ఎలాగా, ఎంబెరుమానార్ల కైంకర్యం చేసేటట్టు అంతగా ఎంబెరుమానార్ల కైంకర్యం చేశారు అని అర్థం. பிள்ளைத்தாம் அதிவிதக்தராயிருக்கச் செய்தேயும் எவரை மகாதரத்தோடு எவருடைய சௌகுமாரியத்தக்கனுகுணமாக அமுது செய்தவர்களுகை முதலான எல்லா உபசாரங்களும் ஆராய்ந்து கொண்டு போருகிடப்படியையும்
அங்கீகரித்தவன்று தொடங்கி பங்கி பாவனராம்படி அபிமானித்து போருகிறபடியும் கண்டு ஸ்ரீபாதத்து முதல்கள் ఎవరిడితే అసూయ நடந்து செல்லா. ఎప్పుడూ ఉంటాయి గొడవలు, ఎప్పుడూ అసూయాదులు ఉంటాయన్నమాట. ఆ కాలంలోనూ ఉన్నాయి. పెళ్ళయితాం అతివిరక్తరాయుక్క చేయు. ఆచార్యులైన తిరువాయిముడి పిళ్ళయ్య గారు పరమ విరక్తి కలిగినటువంటి వారు అయినప్పటికీ వారికి మనవాళ్ళ మామూలు విషయంలో మాత్రం అనురక్తి. అది చమత్కారం అనమాట. విరక్తులైన దేని యందు విరక్తి? సంసార విషయాలు యందు, ఇతర విషయాలు యందు విరక్తి. దేని యందు అనురక్తి? శిష్యులైన మనవాళ్ళ మామూలు యందు అనురక్తి. అలా ఉన్నారట. ఉండి ఏం చేశారట? ఎవరుடைய సౌకుమార్యత్త కనుగుణమాహ అముదు செய்தருளகை முதலான எல்லா ఉపచారంగளையும் ఆరాయిందు கொண்டு పోరిహరపడియం. ఎక్కడైనా లోకంలో శిష్యులు వెళ్ళి గురువు గారికి తగిన సౌకర్యాలు చేసి, గురువు గారికి అన్ని బాగా సౌకర్యంగా ఉందండి స్వామి, అన్ని కూరగాయలు ఉన్నాయా, ఇంకేమైనా పప్పులు కావాలా, ఉప్పులు కావాలా, స్టవ్లు బాగా మండుతున్నాయా, తీర్థం వస్తోందా అడగాలి కదా. కానీ మనవాళ్ళ మామూళ్ళ విషయాల్లో ఇది రివర్స్. మనవాళ్ళ మామూలు ఎంత సుకుమారులు అంటేట అత్యంత సుకుమారులు అనమాట. చల్లగా ఉండేవారు, చాలా సుకుమారంట. గట్టిగా మనం మాట్లాడితే కందిపోతారు అన్నట్టుగా చేటి భృశాలోకిత అంగంలా అని అన్నారు చూసారా. అన్నట్టుగా చెలికెత్తలు అమ్మవారిని ఇలా ఇలా చూస్తూ ఉంటే, పిడిగుట్టేసి అమ్మవారిని చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ కందిపోతుంది అన్నట్టు అంత సుకుమారులు అనమాట. అలాంటి సుకుమారులు గనక వీరి సౌకుమార్యతకు అనుగుణమాహ, వారి సౌకుమార్యానికి అనువుగా, అంటే వేడి వెచ్చ, వేడి అంటారు చూసారా అన్నట్టుగా వారి సౌకుమార్యానికి అనుగుణంగా వారు సేకరించే పదార్థాలన్నీ తళిహది సరిగ్గా ఉందా లేదా, వారికి ఏమైనా ఎలర్జీ వచ్చేటటువంటి పదార్థాలు చేస్తున్నారా, వారికి అనుకూలంగా ఉండే పదార్థాలు చేస్తున్నారా, చలవ చేసే పదార్థాలు చేస్తున్నారా, వేడి చేసే పదార్థాలు చేస్తున్నారా, అనుకూలంగా ఉన్నట్టుగా చేస్తున్నారా, కారాలు ఎక్కువ వేస్తున్నారా, ఇవన్నీ ఎవరు చూసేవారట? గురువు గారు చూశారు. ఎల్లా ఉపచారంగళయం ఆరాయిందుకొండు, అన్ని విచారిస్తూ ఉండేవారు. సకల ఉపచారాలు విచారిస్తున్నారు, బాగా జరుగుతున్నాయి లేదా, చూస్తున్నావా స్వామివారికి లేదా అన్నట్టుగా చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు అంగీకరితవన్న చూడండి పంక్తి పావనరాంబడి అభిమానించి పోరిహరపడి ఏంటండి. అంతేకాదు ఈ మనవాళ్ళ మామూలు శిష్యులుగా స్వీకరించినప్పటి నుంచి తమ పక్కనే సాపాటు కూర్చోబెట్టుకుని వీరు కోష్టికి వస్తేనే ఈ పంక్తి అంతా పావనం అవుతుంది అన్నట్టుగా వీరు పంక్తిని పావనం చేసేటటువంటి పెద్దలుగా భావన చేసి శిష్యుని ఎంతగా అభిమానించారో చూడండి. అది వారి శిష్యుల యొక్క గొప్పతనం. అలాగా వారిని అభిమానించి ఉండేవారట. ఉంటే గురువు గారు ఎలా ఉంటే మిగిలిన వాళ్ళకి కడుపు మండిపోతుంది కదా, మండిపోయింది అనమాట. మండిపోయి అసూయ వచ్చింది వాళ్ళకి. అసూయ వచ్చి ఏం చేశారట? ఎత్తై సర్వజ్ఞరాన పిళ్ళై அறிந்து அருளி அவர்கள் அபச்சாரப்படாதபடி ఎవరుடைய శేషాధిపతి వేషాంతరத்தை எல்லாரும் ప్రత్యక్షంబడి వాక్యాతుర్యత్తాలే కాట్టి అరుళా. వాళ్ళకి అసూయిస్తే గురువు గారు సర్వజ్ఞులు కదా, గురువు గారు అంటే సర్వజ్ఞుడు అని అర్థం. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలుసున్నవాడు. ఇక్కడ కూర్చున్నా ఎవరెవరు ఏం ఆలోచనలు చేస్తున్నారు, ఎవరెవరు వింటున్నారా, నిద్రపోయే వాళ్ళు ఎంతమంది అన్నీ తెలుస్తూనే ఉంటుంది. మనకెలా ఉంటే మహానుభావులైనటువంటి పెద్దలు కదా వారు. ఆచార్య తిరువాయిముడి పిళ్ళయ్య గారని ఎంత గొప్పవారు. వారు కనిపెట్టేశారు వీళ్ళందరికీ కడుపు మండిపోతోంది మనవాళ్ళ మామూల మీద అని కనిపెట్టి ఏం చేశారంటే అవరహల్ అపచారపడాదపడి వాళ్ళు ఏదైనా పని చేస్తే అపచారం అవుతుంది మనవాళ్ళ మామూల విషయంలో. అందుకు అపచారం చెయ్యకుండా చూశారట. ఎలా చూశారండి అంటే ఎవరుடைய శేషాధిపతి వేషాంతరంతై సాక్షాత్తు ఆదిశేషుల వారే వీరు అని వారి వైభవం తెలిసేటట్టుగా అందరికీ కళ్ళకు కట్టినట్టు కనపడేటట్టుగా ఉపన్యాసం చేశారు. అది వాక్చాతుర్యత్తాలే కాట్యరుగా మాటతోటి చూపించారు. కాలక్షేపం చెప్పేసరికి సాక్షాత్ ఆదిశేషుల వారు మనవాళ్ళ మామూలు ఒకటే అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా తెలిసిపోయేటట్టుగా చేశారట ఆచార్యులు. చేస్తే అవరగడని ఎవరి విషయத்திலே విశేష ప్రయుక్తిயை విడత్తుకొండు పోరానిక. అప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళ విషయంలో మనవాళ్ళ మామూల విషయంలో
ప్రీతి కలిగి అపచారం చేయకూడదని అక్కడి నుంచి వేరే విషయాలు విశేషమైన ప్రీతితో ఉండేవారట. ఎవరం పెళ్ళై తిరువుళ్ళతో హక్కిత్తుకొండు అంగుత్తక్కు విధేరాయి వర్తిక్కిర కాలத்திலே. ఇక్కడ మరి గురువు గారేమో వీరి విషయం అంత ప్రేమ చూపిస్తుంటే వీరు గర్వం వచ్చేసేసి అలా ఉన్నారా? లేదు. వీరు ఆచార్యుల విషయంలో అత్యంత విధేయులు అనమాట. గురువు గారు గీసిన గీట దాటకుండా ఉండేవారట. అలా ఉండే కాలంలో ఏమైందంటేట, 736,000 పాటమిట్టరుళి మొత్తముండాన అరుళిచ్చయల్ వ్యాఖ్యానంగళయం పాఠప్రాయమాహ పండికొండి ఎడుందరుళి இருந்தாరి. నంబిళ్ళయ్య గారు తిరువాయుడికి అనుగ్రహించిన 736,000 మొదలైనటువంటి వ్యాఖ్యానాలన్నిటినీ వీరికి కాలక్షేపాన్ని అనుగ్రహించారనమాట. అది మనవాడ మామూలకి ఎలా కంఠోపాఠంగా వచ్చేటట్టుగా కటాక్షించారు. అలా ఉన్నారు మనవాళ్ళ అంటే సకల వ్యాఖ్యానాలు ఫింగర్ టిప్స్ మీద ఉండేటట్టుగా అంతగా ఆ వ్యాఖ్యానాలు వారిని అనుగ్రహించాయన్నమాట. అలా ఉంటారు. ఆ కాలத்திலே ఇలా ఉన్న కాలంలో అడగియ మనవాడ నాయనార్కు ஒரு కుమారర్ అవతరిక్క ఇరుగో పిల్లాడు పుట్టాడు, సంతానం కలిగింది. అవరం అంద పిల్లకి తిరునామం ఎన్ని పిల్ల కేట్టరులా. పిల్లవాడు పుట్టగానే ఈయన గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి, గురువు గారి పేరు పెట్టండి, పిల్లాడికి మీరే పెట్టాలి అంత. అంటే అవరం గురుగారు சொன்னா போலே 108 பரியாயம் சொல்லி இருக்கிறது. எம்மை ராமோனுசன் என்னை அழக்கமித்தனை என்னோ என்னை அருளி செய்ய. எம்மையని రామోనుసన్ ఎన్ని అழக்கும் ఇత్తన ఎన్నో ఎన్ని అరుడి చెయ్య. వారన్నారట, గురువు గారు అన్నారట, ఒకసారి చెప్పినట్టుగా 108 సార్లు చెప్పారండి. ఏమిటిది? హైరామానుషన్ వస్తుంది. ఎమ్మయ్యని రామోనుషన్ అన్నారు కదా, ఆ పేరు పెట్టుకోండి, రామానుజుల వారి తిరునామం పెట్టుకోండి అన్నారు. వీరికే అది ఇష్టం, వారికి ఆచార్యులు గారు ఇష్టం కదా. ఎవరు రామానుషన్ ఎన్ని తిరునామం శాంతి తాము రామానుషన్ తిరునామం తంపవల్లరాయి వాందరుల కాలத்திலே. వారు కూడా రామానుజాని తిరునామాన్ని పెట్టుకుని ఆ నామాన్ని తలుచుకుంటూ చక్కగా వేంచేసి ఉన్న కాలంలో ఏమైందంటేట, ஒரு நாள் ஒரு திருவாதிரை திருநக்ஷத்திரத்திலே பிள்ளை முதல்களுடனே அமுது செய்தருளா நிற்கிறவர் இன்னோயதிராசர் எவ்வளகில் தோன்றிய நாள் இன்னோ கலியிருள் நீங்கும் நாள் எண்ணி பலகால் இத்தையே சொல்லி ஈடுகட்டி మేలొన్నం சொல்ல మాటాదిరుక. ఇలా గురు శిష్యులు ఉన్న కాలంలో ఏమైందంటే, ఓ రోజు ఆర్ద్ర నక్షత్రం వచ్చింది. ఆర్ద్ర నక్షత్రం నిర్మాణాల యొక్క అవతార తిరునక్షత్రం. ఆ అవతార తిరునక్షత్రంలో పెళ్ళయ్య మొదలగడనే అముది செய்தருளா நிற்கிறவர். ఈ తిరువాయుముడి పిళ్ళై తమ శిష్యులందరితో కలిసి ఉండి ఇన్నో ఎదిరాసర్ ఇవ్వలగిల్ తోన్రయ్య నాள், ఈ రోజు కదా, ఆర్ద్ర కదా, ఈ రోజు కదా రామానుజుడు ఈ లోకంలోకి అవతరించిన రోజు. ఎన్నో కలియిరుళ్ళింగిన్నాళ్, ఈ రోజే కదా కలిచీకటి పోయిన రోజు అని అనేక సార్లు చెబుతూ ముందుకు వెళ్ళలేక అక్కడగా ఆపేశారు. అలా చెబుతూనే ఉండిపోయారు. తర్వాతది వెళ్ళటంలే ముందుకి. అలా పాప అభినవేశంతో అలా ఉండిపోతే అవ్వళవిల్ నాయనార్ ఇన్నోదాన్ వేదయర్హళ్ వాழ విరమహళు అంతాన్ వాడి వాదియర్హళ్ వాడ వణంగునాళ్ ఎన్ని అత్తై తలక్కట్టేరులా. అప్పుడు దాన్ని మనవాళ మహాములు పూర్తి చేశారట. ఇన్నోదాన్ వేదియర్హళ్ వాడ, ఈ రోజు కదా వేదాధ్యయనం చేసిన పెద్దలు సంతోషించిన రోజు. విరమహళు అంతాన్ వాడ, పరమాత్మ సంతోషించిన రోజు. వాదియర్హళ్ వాళ్బడంగున్నాళ్, వాదులందరూ ప్రతిపక్షులందరూ నశించినటువంటి రోజు అని ఆ పాసురాన్ని పూర్తి చేశారట. ఎవరు? మనవాళ్ళ మాట పూర్తి చేసింది. ఎత్తక్కేట్టరులే పెళ్ళయ్యం బోర ప్రేతరాయరులే తాము అముదు చెయ్యానిక్క చేదే మధ్యవర్కు తలిహ ప్రసాదత్వం అరుడినారే. ఇది విని ఆచార్యులు చాలా సంతోషించి తాము స్వీకరించిన తలిహ ప్రసాదాన్ని, శేష ప్రసాదాన్ని వీరికి కటాక్షించారు. ఇప్పటి శిష్యాచార్య క్రమం నన్నాహనడక్క చేదే
ஸ்ரீ பராங்குசதாசரான பெரிய நம்பியை ஆசிரியித்தி அத்தமுடையவர் தோண்டானா போலே ஸ்ரீ சடகோபதாசரான பிள்ளையை ஆசிரியத்தை அர்த்தம் எவர்க்குண்டாயிற்று என்ற முதல்கள் அனவரும் இவரை உடையவருடைய அவతారం என்னே ఆదరిத்துக் கொண்டு పోందాர்கள். ఈ విధంగా శిష్యాచార క్రమం నడుస్తోందండి. ఇరువామిడి పిళ్ళయ్య గారు ఆచార్యులు గాను, మనవాళ్ళ మామూలు లవంగం మనవాళ్ళ మామూలు శిష్యులుగాను ఉన్నారు. ఆ సమయంలో ఏమైందంటేట శ్రీ పరాంకుశదాసరాన పెరియనంబి పరాంకుశదాసులైనటువంటి పెరియనంబి గారు, పెరియనంబి గారికి పరాంకుశదాసులు అని పేరు. శ్రీ పరాంకుశ దాసాయ నమః అని మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే ఎవరు? పెరియనంబి గారు అనమాట. ఆ పెరియనంబి గారిని ఆశ్రయించిన రామానుజులు ఎలాగో అంటే రామానుజులు పెరియనంబి గారిని ఆశ్రయించడమే ఒకనొక గొప్పతనం కలిగిన వారు. మంచి గురువు గారు ఉంటే గొప్ప కదా. అలాగే వీరు కూడా శటగోపదాసరాన పిళ్ళయ్యాశ్రయத்தை అర్థంయువర్కుండాయుత్తి అన్ని శటగోపదాసులైనటువంటి మనవాళ మామూలు శటగోపదాసులైనటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారిని ఆశ్రయించిన గొప్పతనం వారి పెరియనంబి గారు ఎలాగో వీరికి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారు అలాగా అని అనవరం అందరూ కూడా ఎవరుடைய అవతారం ఎన్నే ఆదరిస్తుக் கொண்டு పోందాர்கள். సాక్షాత్తు రామానుజులే మళ్ళీ తిరిగి మనవాళ్ళ మామూలుగా అవతరించారు అని ఆదరిస్తూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు பின்பு நாயனாரும் வடமாமலை முதல் மல்லனந்தபுரி எல்லமல்கி திடமாகவாடும் திருவிடமன்னரில் தேசுடையோன் திடமான ஞான விரக்தி பரமிவை சேர நின்ன శటగోప தாதர் குருகூர்வாள் పిళ్ళయ్య చేరు నింజే ఎన్నం. ఆ తర్వాత మనవాళ్ళ మామూలు కూడా వడమామలై మొదలాన మల్లనందపురి ఎల్లై మల్గి తిరుమల మొదలైనటువంటి ఆ క్షేత్రాలకు వెళ్ళి తిడమాహవాడం తిరువుడమన్నరలి తీసుడయాన్ని తిడమాన జ్ఞాన విరక్తి ఇవై శారనిన్న శటగోపదాదర్ కురుహూర్వాడ పిల్లయ్య చేరు నింజే ఎన్నం. గొప్ప జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి శటగోప తాదర్ అనేటటువంటి పేరు కలిగిన తిరుక్కురుహూర్ ఏదైతే ఉందో ఆ తిరుక్కురుహూర్ బాగా ఉజ్జీవించాలి అని ఆ తిరుక్కురుహూరులో అవతరించినటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారిని ఓ మనసా ఆయన్ని చేరు అని చెప్పినట్టుగా ఆ గురువు గారి వైభవం. నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలంత పరమప్రాప్య కైంకర్యశాలినే. ప్రసాదలబ్ధ ఎవరి ప్రసాదం? కటాక్షం వల్ల. ఎవరి కటాక్షం? కుంతి నగర జన్మనే కుంతి అనేటటువంటి పురంలో అవతరించినటువంటి తిరువాయిమొഴി పిళ్ళయ్య గారి లబ్ధ పొందిన వారి కరుణ పొందిన పరమప్రాప్య కైంకర్యశాలినే గొప్ప కైంకర్యశాలిగా ఉండేటటువంటి శ్రీశైలనాథాయ నమః తిరువాయిమొഴി పిళ్ళయ్య గారికి నమస్కారం అండి అని చెప్పినట్టుగా செந்தமிழ் வேத திருமலையாழ்வார் வாடி குந்தினகர் கண்ணல் கொடவாடி குந்தி சீர் வாடியவன் அமுதவாய் முடி கேட்ட பொருளின் தாழுமத்தன்பர் திருத்தாள் என்னும் செந்தமிழ் వేద తిరుమలయాళ్వార్ వాడి. తిరుమలయాళ్వార్ అంటే తిరువాయిమొഴి పిళ్ళయ్య. ఎలాంటి వారండి అంటే సెందమిళ్ వేద తిరుమలయాళ్వార్. తిరుమలయాళ్వారు ఎలాంటి వారు? ద్రవిడ వేద తిరుమలయాళ్వార్లండి అని ఆ ద్రవిడ వేదమే నిరూపకంగా కలిగిన వారు కదా. అలాంటి వాళ్ళు వారికి మంగళం. కుంతినహర్కి అన్నల్ పొడవాడి కుంతి నగరానికి యజమానిగా ఉండే నాథుడుగా ఉండేటటువంటి స్వామిగా ఉండేటటువంటి వారికి మంగళమని. కుందిసీర్ వాడి అవనముదవాయ్ ముడి కేట్ట పొరులన్ తాజుమత్తన్బరి తిరుత్తాళ్. ఉందిసీర్ వాడి వారి యొక్క కళ్యాణ గుణాలకి మంగళం. అలాగే అవనముదవాయ్ ముడి కేట్ట పొరులిన్ వారి యొక్క శ్రీ సూక్తుల్లోంచి వచ్చినటువంటి తిరువాయిమొഴి ఏదైతే ఉందో ఆ తిరువాయిమొഴి యొక్క అర్థం ఏదైతే ఉందో అది ఆ అర్థం ఏదైతే ఉందో అదంతా బాగా ఉజ్జీవించేటట్టుగా చేసిన వారికి వారి పాదాలని సేవించు అని అన్నట్టుగా
ఇత్తనియన్கள் పిళ్ళై విషయத்திலே అరుళి செய்தி అరుళినారి. ఈ విధంగా తనియల్ని ఈ తనియల్లన్నీ మనవాడ మామూలు ఆచార్యుల విషయంగా అనుగ్రహించారు. ఆనందం తిరుమలయాళ్వారి అనబంధవతరిత్తి தகையில் படிதானம் செய்தென்னே தாரணையில் அந்தம் புரியச்சடகோபத அதற்கு ஆளும் செய்தி. இனி எனந்தனில் உக்குமென் எல்லாரும் பாவித்திருப்பதுவே எண்ணி பிள்ளை உடைய వైభవத்தை మొత్తముள்ளவர்களும் అనుసంధిத்தார்களே. ఈ తిరువాయిమడి పిళ్ళై గారి యొక్క వైభవాన్ని ఆనందం తిరుమలయాళ్వారని మంది అవతరిత్తి సాక్షాత్తు ఆదిశేషుల వారే ఈ తిరుమలయాళ్వార్లుగా అవతరించారు అని వారి వైభవం కూడా అలాంటిదే అనమాట. தகையில் பழிதானம் செய்தி தாரணையில் அந்த புரியச்சடகோపదాదర్కి ఆளும் செய்தி. ఈ భూమండలంలో తిరుక్కురుహూరులో అవతరించినటువంటి శటగోపుల వారికి కైంకర్యం చేసి ఎనందరిల్ ముక్కుమెన్ని ఎల్లారం భావిత్తిరుప్పదే అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు వారిని ఎప్పుడు భావిస్తూ ఉండు అని వారి యొక్క వైభవాన్ని మిగిలిన ఆచార్యులు కూడా మనవాళ్ళ మామూలే కాదు మిగిలిన వాళ్ళు కూడా వారి వైభవాన్ని పొగిడారండి అన్న. ఇప్పటి జ్ఞానభక్తి వైరాగ్యముడరాయ్ అత్తాల్ మంద మహాప్రభావముడై పిళ్ళై. ఇలాంటి జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి గొప్ప ప్రభావం కలిగిన తిరువాయిమడి పిళ్ళై గారు ఆబ్చర్య నంద తనయం కరపంకజాత్త వేణుం తదీయ చరణ ప్రవణ ఆర్ద్ర చేతాః గోదాపితు గహన సూక్తి నిబంధనస్య వ్యాఖ్యాం యదా ద్రవిడ వేద గురు ప్రసన్నాం என்று சிலகரபடியே பெரியாழ்வார் திருமடிக்கு பெருத்த స్వాపదేశ పరమగురు వ్యాఖ్యానం செய்தருளினார். వీరేం చేశారట? పెరియాళ్ళవారి తిరుమడికి వ్యాఖ్యానాన్ని కటాక్షించారండి అంటున్నారు. ఎలాగా? కరపంకజాత్త వేణు, చేతిలో ధరించిన వేణువు కలిగిన వాడు. నందతనయం, నందతనయుడు అంటే కృష్ణ పరమాత్మ అన్నమాట. అలాంటి ఆ కృష్ణ పరమాత్మని అభ్యర్చ ఆరాధించి తదీయ చరణ ప్రవణ ఆర్ద్రచేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందముల యందు ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగిన వారైన ద్రవిడ వేద గురువు. ద్రవిడ వేద గురువు అంటే తిరువాయిమడి పిళ్ళై గారు అనమాట. తిరువాయిమడి పిళ్ళై గారు గోదాపితు పెరియాళ్ళ వారి యొక్క గహన సూక్తి నిబంధనస్య చాలా గుహ్యంగా ఉండేటటువంటి పాసురాలతో కూర్చున్నటువంటి ప్రసన్నాం వ్యాఖ్యం యథాదత్ ప్రసన్నమైన వ్యాఖ్యని చేశారండి. ఒక వ్యాఖ్యని చేశారు అని చెప్తున్నారు. ఎవరు చేశారు? తిరువాయిమడి పిళ్ళై గారు చేశారు. పెరియాళ్ళవారు తిరుముడికి ఒక వ్యాఖ్యానం చేశారు. ఈ వ్యాఖ్యానం ఎలాంటిదంటే అర్థం లేదు. ఇప్పటి మానసవారి తిరువాయిమడి పిళ్ళై గారు పెరియాళ్ళవారి తిరుమడి పెరియాళ్ళవారు తీశారు కదా. త్రికరణ వారితో కైంకర్యం చేసి ఇక్కడ ఈ విభూతిలో చాలా కాలం ఎంచేసింది. తర్వాత పరమపదానికి వెళ్ళిపోయింది, నిత్య కైంకర్యానికి వెళ్ళిపోవాలనే భావన కలిగి ఉత్తమనే ఉలహారియనే మొత్తొప్పారయిల్లా విత్తహనే நல்ல வேதியனை தன் புணுமை மன்னா சுத்தன ஞானியர் நத்துணையே சுத்த சத்துவனே எத்தன காலம் இருந்தே உடல் వేడి ఉడంబు కొండే ఎన్నుం. గురువు గారిని ప్రార్థన చేశారంటే ఎంతకాలం మీ శరీరంలో అట్టే పెడతారండి గురువు గారు నన్ను అని. ఉత్తమనే ఉలహారి అనే ఉత్తములైన పిల్లలోకాచార్య స్వామి మత్తొప్పారయిల్లా మీతో సమానమైన వాడు ఇంకోడు లేరండి. వెత్తహనే నల్ల వేదియనే కారణమైనటువంటి వారా, నాకు జ్ఞానం కలగడానికి కారణమైన వారా అని అర్థం. నల్ల వేదియనే చక్కగా వేదాలని అధ్యయనం చేసిన వారా. తన్ ముడుంబై మన్నా ముడుంబ కులానికి రాజు లాంటి వారా. సుత్తనం జ్ఞానియ నత్తుణయే శుద్ధత్వం కలిగిన జ్ఞానులుగా ఉండేటటువంటి పెద్దలకి మంచి మిత్రుడైన వాడా. తుణయ అంటే సహాయం. శుద్ధ సత్తువనే శుద్ధ సత్వగుణం కలిగిన వాడా. ఎత్తనగానం జరిగింది
గూడల్లేని గుడంబుగుండు ఈ శరీరం మోసుకుంటూ ఎంతకాలం నేను బాధపడను. ఆచార్యులు వారు కదా, కష్టం ఎవరు చెప్పుకోవాలి? ఆచార్యులుగా చెప్పుకోవాలి. అందుకు వారు ఉన్నారా లేరా అని కాదు, ఆచార్యులు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు. ఆచార్యులకి మరణం ఉండదు సంప్రదాయంలో. అందుకు ఎప్పుడు ఆచార్యుల్ని అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అలా. ప్రాప్య ప్రతిబంధకం ప్రకృతి సంబంధం అద్య విజిత్య విమోచనంతే క్రీడంతే ప్రార్థిత్య కనపడంది అరుణిరవరు పెరియ ఆర్తిలోనే ముసిత్తెడంగా ఏమైంది. ఇలా వీరుంటే పాప ఆచార్యులు సన్నిధిలో విన్నపం చేసుకున్నారు. నేను ఇంకెక్కడ ఉండలేనయ్యా, నిత్య కైంకర్యాన్ని పంపించేయండి అని. ప్రాప్య ప్రతిబంధకం ప్రకృతి సంబంధం నత్యవసిద్ధి పరమపదానికి ఆటంకం ఏమిటి? ప్రకృతి సంబంధం. కనుక ఈ ప్రకృతి సంబంధం తొలగించు అనే ఆచార్యుల్ని ప్రార్థిస్తూ ఉంటే ఏమైందంటే శరీరంలో అస్వస్థత కలిగింది. అస్వస్థత కలిగి కన్మలందరుడు పెరిగి ఆర్తియోడే ముసిత్తి ఎడందరుడు ఇంకా నిద్రపోతూ చాలా ఆర్తితోటి అలాగే పడి ఉన్నాడు. ఉంటే ఇది కడియన్య నాయనారకమానం దర్శనల్లారం కేట. ఏమిటండి దీనికి కారణం ఏమిటి, ఇలా జరిగింది గురువు గారికి అని మనవాళ్ళ మా ముందు పెద్దలందరినీ అడిగారు. అడిగితే పెళ్ళయం ఆహిరదన్ కాలం కలికాలమాహయాలే உலகு என்படக்கடவுதென்ற நிகழ்வோம் ஆழ்வார்கள் அருளிச்செயல்களிலே ருச்சி விசுவாசங்களை உடையராய் எவத்தை வளர்த்து கொண்டு போருவார் ఆర్ ఎన్ని క్లేశమాగి ఆయన్ని అరుళి చెయ్యా. అప్పుడు తిరువాయుడి పిల్లయ్య గారు చెప్పారట, ఎందుకో తెలుసా నాకు ఈ బాధ, ఎందుకంటే కాలం కలికాలం ఆహయాలే, కాలమేమో కలికాలం ఏమండి. ఉలగు ఎనపడక్కడవదండ్రి అరిహిరిలో లోకం ఏం బాధలు పడుతుందో తెలియదు మనకి. ఆళ్వాர்கள் అరుళిచ్చేలగలే రుచి విశ్వాసంగళే ఉడయరాయ్. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు ఎందు రుచి కలిగి ఉండి దాని ఎందు విశ్వాసం కలిగి ఉండి వీటిని పోషించే వాళ్ళు ఎవరో మాకు కనపడ్డం లేదు, అంతమంది ఉన్న భావన కలిగింది అని బాధపడుతున్నానయ్యా అని అన్నారట తిరువాయుమడి పెళ్ళయ్య. ఎందుకు బాధపడుతున్నారు? దివ్య ప్రబంధాలని అధ్యయనం చేసి దానికి ఉండే వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకుని దాని వైభవాన్ని లోకంలో ప్రచారం చేసేవారు ఎవరు అని బాధపడుతున్నారంటే అప్పుడు మనవాళ్ళ మామూలు చెప్పారట, నాయనారం తిరువడిகளிலே సేవిத்து అడియேன் அப்படியே செய்கிறேன் என்று విన్నప్పం చెయ్య. ఎంబెరమానార్లు అయితే దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అవతరింపజేస్తాను అని చెప్పి ముడిచిపోయిన 3 వేళ్లలో ఒక్కొక్క వేళ్ళు ఒక్కొక్క ప్రతిజ్ఞతో తెరిపించినట్టుగా ఇక్కడ వీరు కూడా ఆచార్యుల పాదాలను పట్టుకుని ఏం చెప్పారట, అడిగేన్ దాసునైన నేను అప్పడియే చేయగలేన్ దివ్య ప్రబంధాలని ప్రచారం చేస్తా, దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలని ప్రచారం చేస్తా, లోకమంతా ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు తెలుసుకునేటట్టుగా నేను ప్రచారం చేస్తాను అని విన్నపం చేశారట గురువు గారు. చేస్తే అవరు కేవలం వార్తయాలు పోరాడు అన్నా. ఇప్పుడు గురువు గారు అన్నట్టు మాట చెప్తే సరిపోతుందా అన్నా, సరిపోతుందా అన్నారు. ఎవరం తిరుబడిగడై తొట్టి శబ్దపూర్వకమాహ. అప్పుడు ఊరికి మాట చెప్తే సరిపోతుందా అంటే అప్పుడు పాదాలను ఇలా పట్టుకుని శపథం చేశారట. ఏమని? అడియేన్ అరుడిచ్చేలగడై కొండు కాలక్షేపం పండుగదే అని విన్నప్పం చెయ్యా. నేను ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధములు వాటి వ్యాఖ్యానములతోటే కాలక్షేపం చేస్తాను గురువు గారి పాదాలు పట్టుకుని నేను శపథం చేస్తున్నాను అని 2 పాదాలు పట్టుకుని శపథం చేశాను. అది கேட்டு பிள்ளைக்கு உள்ளம் தேடி நாயனாரை குறித்து సంస్కృత శాస్త్రத்தில் பலகால் கண் வையாதே எம்பெருமானார் குகப்பாக ஸ்ரீபாஷ்யத்தை ஊருது கேட்டி நமக்கும் எம்பெருமானார்க்கும் இஷ்டமான தேவாய்மன முதலான அருளிச்சேர்களாரே அனிசமும் காலக்ஷேபம் செய்து கொண்டு ஒருவர்கள போலினம் பெருமாளுக்கு மங்களாசாசனபரராய் கோயிலே నిత్యవాసం பண்ணும் என்று నియమిத்தருడా. అప్పుడు ఏం చెప్పారంటే గురువు గారు పాదాలు 2 పట్టుకుని శపథం చేసిన తర్వాత వారి మనసు కాస్త స్వస్థత కలిగింది. శరీరంలో జబ్బు అంతా స్వస్థత కలిగి తగ్గింది అనమాట. తగ్గి అప్పుడు అన్నారట, ఓ నాయనారే మనవాళ్ళ మామూలే, మీరు సంస్కృత శాస్త్రത്തിൽ పలహాలు కణ్వయ్యారే. సంస్కృత వేదాంతం మీద ఎక్కువగా దృష్టి పెట్టకండి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. ఎందుకంటే ఎబ్బెరుమానార్లు అదంతా
చేసేశారు. ఎంబెరుమానార్లు సంస్కృత వేదాంతాన్ని ఉద్ధరించేశారు. దానికి ఉద్ధరించవలసిన అవసరం ఏం లేదు. అందు గురించి మీరు దాని యందు పెద్ద దృష్టి పెట్టకుండా ఎంబెరుమానార్కి ఉహప్పాహ, ఎంబెరుమానార్లు శ్రీభాష్యాన్ని కటాక్షించారు గనక వారి కొరకు వారికి ఆనందం కలగడం కోసం ఒక్కసారి మాత్రం శ్రీభాష్యం వినండి. విని నమక్కుంజం పెరుమానార్థం ఇష్టమాహ, నాకు రామానుజులకి ఇష్టమైన కార్యక్రమం ఒకటి ఉంది, అది చెయ్యండి. ఏమిటి? తిరువాయుముడి మొదలైన అరుళిచ్చేలగడాలి అనేసి కాలక్షేపం செய்துకొండు. తిరువాయుముడి మొదలైనటువంటి దివ్య ప్రబంధాలతో ఎప్పుడు మీరు కాలక్షేపం చెయ్యండి. ఇది నమక్కం ఎంబెరుమానార్కం ఇష్టమాహ, నాకు రామానుజులకి ఇష్టం అయ్యేటట్టుగా అంటే సంతోషం కలిగేటట్టుగా తిరువాయుమిడి మొదలైన అరుళి చేయలగడాలే, తిరువాయుమిడి మొదలైనటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల చేత అనిశం కాలయాపన செய்துకొండు ప్రతినిత్యము కాలక్షేపం చేయండి. శ్రీభాష్యాన్ని ఒక్కసారి వినండి. పూర్వరహళపోలే నంబెరుమాళకి మంగళాశాసనపరరాయి, మన పూర్వాచార్యులు ఏ విధంగా అయితే శ్రీరంగంలో వేంచేసి ఉండి శ్రీరంగంలో ఉండే నంబెరుమాళకి మంగళాశాసనం చేశారో అలాగే మీరు కూడా శ్రీరంగానికి చేరి కోయిల నిత్యవాసం పన్నం, శ్రీరంగంలో నిత్యవాసం చేయండి అని నియమిత్తరుడి అని ఆజ్ఞాపించి శ్రీపాదత్య మొదలగడెల్లారయం నాయనారి తిరుక్కు కయ్యలే కాట్టి కొడుతి తమ శిష్యులందరినీ మనవాళ్ళ సంప్రదాయ బాధ్యతే కాదు, మా శిష్యుల్ని ఉజ్జీవింపజేసేటటువంటి ఉద్ధరించే బాధ్యత కూడా మీకే అప్పచెప్తున్నాము అని ఆ శిష్యులందరినీ మీకు అప్పచెప్పేశారు. అప్పచెప్పి మొదల హడప్పార్తి ఆ శిష్యుల వైపు చూచి నాయనారై అవతార విశేషమైన నమ్మకండా పోలే ఆదరిత్తు పోరుంగోళి అని నియమిత్తరుడి. ఈ మనవాళ మహాములు చూచారా, వీరెవరో తెలుసా? వీరు అవతార విశేషము, సాక్షాత్ ఎంబెరుమానార్లే తిరిగి అవతరించారు అని, ఆదిశేషుల యొక్క అవతారమే వీరు అని చెప్పి వీరిని మమ్మల్ని ఎలా ఆదరిస్తారో అలా ఆదరించండి. నమ్మకండా పోలే ఆదరిత్తు పోరుంగోళ్, మమ్మల్ని చూసినప్పుడు మీరు ఏ విధంగా అయితే ఆదరించడం, ఏ విధంగా అయితే దాసోహాదులు సమర్పిస్తారో వారిని చూసినప్పుడు అలాగే దాసోహాదులు సమర్పించండి అని నియమిత్తరుళి అని ఆజ్ఞాపించి వాళ్ళని న్యస్తభరరాయ్ తన బరువంతా దిగిపోయింది. అప్పుడు దిగి పిన్బు ఆ తర్వాత మాహవైహుందం కాణ్బదర్ కెన్మనమేహమిణ్ణం ఎన్గిరపడియే, ఆ వైకుంఠ మహానగరాన్ని చూడడానికి నా మనసు ఆరాటపడుతోంది అని నమ్మాళ్ళు వారిని చెప్పినట్టుగా అభివృద్ధ మనోరథరాయ్ పరమపదాన్ని సేవించాలనేటటువంటి ఆశ ఏదైతే ఉందో ఆశ బాగా పెరిగి ఊనొழிந்தால் నానిరుంద உயர்திபத்து வாரும் என்னை சுவாச்சாரியரான పిల్లరోకాచార్య తిరువుడిகளை జ్ఞానిత్తి కొండు. ఊనొడిందాల్, ఊన్ అంటే మాంసంతో కూడిన ఈ శరీరం కనకపోతే అంటే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నానిరుంద ఉయ్యరు ధివత్తి, నేను ఉండేటటువంటి పరమపదానికి రండి అని పిల్లలోకాచార్య స్వామి వారు వీరిని ఆజ్ఞాపించారట. అలాగే ఆజ్ఞను అనుసరించి స్వాచార్యరాన పిల్లలోకాచార్యరు తిరువుడిகளை జ్ఞానిత్తికొండు, తమ ఆచార్యులైనటువంటి పిల్లలోకాచార్య స్వామి వారి యొక్క పాదార విందాన్ని ధ్యానం చేసుకుంటూ మాస బహుళపక్ష అష్టమయిల్ వైశాఖ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి రోజున తిరునాట్టుకు ఏడుందరుడినారి పరమపదానికి ఏం చేసేశారు. ఎవరు? తిరువాయుమిడి పిళ్ళయ్య గారు. నాయనార్ முதலெல்லாரும் ஆச்சாரிய வியோக அசகிஷ்ணுக்களாய் அத்தியந்தம் மார்த்தியோட கிளேசித்தேறி பிரம்மமே தத்தாலை பிள்ளையை சம்ஸ்கரித்து பள்ளுப்படுத்தி தீர்த்தங்கொண்டாடி பிள்ளை வைபவத்துக்கு தகுதியாக திருவஜ்ஜேனன் நடத்தேருளி శ్రీవైష్ణవర్களை పాంగుడన్ అముద చేద అరుళ పన్నీ. అప్పుడు మనవాళ మహాములు మొదలైనటువంటి శిష్యులందరూ కూడా, తిరువాయుముడి పిళ్ళయ్య గారి శిష్యులందరూ కూడా ఆచార్య వియోగ అసహిష్ణుక్కళాయి, ఆచార్య వియోగాన్ని సహించలేని వారి అత్యంతం ఆర్తియోడే మిక్కిలి ఆర్తితోటి క్లేశెత్తి బాధపడ్డారు. చాలా బాధపడి కొంతసేపటికి తేరుకుని బ్రహ్మమే దత్తాలే పెళ్ళయ్యే సంస్కృతి బ్రహ్మమేధ సంస్కారంతో ఆడవందారు పెళ్ళిలో వీరికి సంస్కారాన్ని జరిపి తీర్థం కొండాడి స్నానం చేసి పెళ్ళై వైభవత్తుకి తహుదియాహ, వారి యొక్క వైభవానికి అనుగుణంగా తిరువజ్జైనం నడత్తి అరుళీ, తిరువజ్జైనాది కార్యక్రమాల్ని చక్కగా నడిపించారు. నడిపించి శ్రీవైష్ణవర్களை
పాంగుడన్ అముదు చేయదరులప్పండి. శ్రీ వైష్ణవులందరూ వారి యొక్క ప్రసాదం స్వీకరించేటట్టుగా చేశారు. ఈ విధంగా తిరువాయుమొഴി పిళ్ళయ్య గారు తిరునాట్టుకు వేయించేశారు. ప్రతి సంవత్సరం నాయనారు ఇలాగా తిరువాయుమొഴి పిళ్ళయ్య గారు తమ ఆచార్యులైనటువంటి తిరువాయుమొഴి పిళ్ళయ్య గారు పరమపదానికి వేయించేయగా మనవాళ మహామునులు ఏం చేసేవారంటే, మనవాళ మహామునులు ప్రతి సంవత్సరం కూడా వీరి యొక్క తీర్థాన్ని నిర్వహించేవారు. తీర్థం తిరువధ్యయనం, ఆచార్య తిరువధ్యయనానికి తీర్థము అని పేరు. ఆచార్యులు పరమపదిస్తే మనం తిరువధ్యయనాలు పెట్టకూడదు. ఆ రోజు తీర్థం ఆచార్యులకి పరమపదం నిత్యం ఎప్పుడు అక్కడ ఉంటారని చేత ఆచార్యులకి మరణం ఉంది అని అనుకోకూడదు అనమాట. వారి విషయంలో మనం తిరునక్షత్రమే జరుపుకోవాలి. తీర్థం అనేది వారి సంతానం ఎవరైతే ఉంటారో వారు జరుపుకుంటారు. కనుక ప్రతి సంవత్సరంలోనూ వీరు మరణించినటువంటి వైశాఖ మాసంలో, పరమపదించిన వైశాఖ మాసంలో అపరపక్షత్తిల్ అష్టమి దూరం, కృష్ణపక్షంలో అష్టమి దగ్గర నుంచి ప్రారంభించి 30 ఉండాన మాసమాహ పెద్దదే తీర్థ దివసం ఎన్ను 30 రోజులు మిహవం బుహందరుడి ఆచార్యుల తీర్థమని చాలా సంతోషంతో పరిపాలిత్తిక్కొండు పరిపాలన చేస్తూ, అంటే దాన్ని ఆచరిస్తూ అని అర్థం. ఆచరిస్తూ ఆచార్య నియమనத்தின்படியே ఆచార్యులు నియమించిన ప్రకారంగా తిరువాయుమొഴி முதலான அருளி செயல்களை వ్యాఖ్యానத்துடன் అనుసంధిత్తుకొండు ఎడుంది అరుళి ఇరుందారి. వీరి యొక్క తీర్థ దివసాన్ని ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి 30 రోజులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి దగ్గర నుంచి మళ్ళీ అష్టమి దాకా, అంటే 30 రోజుల పాటు తమ ఆచార్యులైన తిరువాయుమొഴి పిళ్ళయ్య గారికి ఇష్టమైనటువంటి దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్య ప్రబంధాలను అనుసంధానం చేసి వాటిని వ్యాఖ్యానంతో సహా అనుసంధానం చేసేవారు అన్నమాట. సంవత్సరంలో 1 నెల గురువుగారి తీర్థ దివసం అంతా కూడా ఏం చేసేవారు? దివ్య ప్రబంధాల యొక్క వ్యాఖ్యానాలని, ప్రబంధాన్ని దాని వ్యాఖ్యానంతో పాటుగా వీరే స్వయంగా అనుసంధానం చేసేటటువంటి వారు. అంటే 4000 దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి 24 దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయి, 24 దివ్య ప్రబంధాలకి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానంతో కలిపి దివ్య ప్రబంధాలని 30 రోజులు అనుసంధానం చేస్తూ ఉండేవారు. శరీరం అర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేతి ఎన్గిరపడి పరమాచార్యరాన పరాంకుశరయం తత్ప్రియ శిష్యరాన ఉడయ వరయం తిరునగరియలే ప్రతిష్ఠిప్పిత్తి అనత్తి అழகும் கண்ட அருள பண்ணின தன்னேத்தம் ஆழ்வார்கள் அருளிச் செயல்களை ருஜவிசுவாசபூர்வகமாக பிரவர்த்தித்துக் கொண்டு போந்த தன்னேத்தமும் తిరువాయుమొഴి పిళ్ళై ఒరువరికే உள்ளదొన్నిరే. తిరువాయుమొഴి పిళ్ళయ్య గారి గొప్పతనం చెప్తున్నారు అన్నమాట. శరీరం అర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్. శరీరము, అర్థము, ప్రాణాలు సద్గురువులకి నివేదించాలి అని శాస్త్రం చెబుతాం. చెప్పినట్టుగా ఈ తిరువాయుమొഴి పిళ్ళయ్య గారు పరాంకుశుల యొక్క నమ్మాళ్ళవార్లు ప్రపన్న జనకూడస్తారు కదా, నమ్మాళ్ళవార్ల యొక్క తిరుమేనిని దాచి మళ్ళీ తిరిగి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కదా పిడలోకాచార్య స్వామి వారు. ఆ పిడలోకాచార్య స్వామి వారి ఆజ్ఞను అనుసరించి ఆ ఆళ్ళవారి తిరుమేని ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి వారు వీరన్నమాట. వీరు ప్రతిష్ఠ చేశారు. ఈ తిరునగరం అంతా కూడా ఎలా ఉండేదంటే చెట్లు గిట్లు మునిచిపోయి ఉంటే వీరు మొత్తం అదంతా చెట్లవి తొలగించి దాన్ని మళ్ళీ వాసస్థలంగా చేసి ఆళ్ళవారిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి తత్ప్రియ శిష్యరాన ఉడయ వరయం, అలాగే నమ్మాళ్ళవార్లకి ప్రియ శిష్యులైనటువంటి రామానుజుని తిరునగరిలే ప్రతిష్ఠిప్పిత్తి, ఆళ్వారి తిరునగరిలో ప్రతిష్ఠింపజేశారు. నమ్మాళ్ళవారిని తిరిగి ప్రతిష్ఠ, ఉడయవారిని కొత్తగా ప్రతిష్ఠ చేసి
అనత్తడహం కండరుల పండిన తన్నేత్తం. వారి యొక్క వైభవం అంతా చిరుమేని అందరూ సేవించేటట్టుగా చేసినటువంటి ఒకనొక గొప్పతనం ఎవరికి ఉంది? తిరువాయిమొഴി పిళ్ళై గారికి ఉంది. అంతేకాక ఆళ్వార్హళ్ అరుళిచ్చీల్హళై రుచి విశ్వాసపూర్వకమాహ ప్రవర్తిప్పిత్తుకుండు పోంద తన్నేత్తమం. అలాగే ఆళ్వార్ల యొక్క అరుళిచ్చీల్ అంటే దివ్య ప్రబంధాలు, వాటి యందు రుచి విశ్వాసపూర్వకమాహ కొండు పోంద తన్నేత్తము. వాటి యందు ప్రేమతోటి వాటిని అనుసంధానం చేసేటటువంటి ఒకనొక గొప్పతనం వీరికే ఉన్నది. తిరుమల ఆళ్వారని తిరువాయిమొഴി పిళ్ళైకే ఉన్నది. వీరికే శ్రీశైలేశుడు అని పేరు. ఏమిటి? ప్రతినిత్యము తిరువాయిమొഴి అనుసంధానం చేస్తేనే ప్రసాద స్వీకారం, లేకపోతే స్వీకరించేటటువంటి వారు కాదు. అలాంటి ఒక గొప్పతనం అన్నమాట. ఆ దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు వాటి యందు గొప్ప ఆసక్తి కలిగి ఉండి వాటన్నిటిని లోకానికి అందించేటువంటి మహానుభావులు అనమాట. మనవాడ మహాములుగా దివ్య ప్రబంధాలు వాటి వ్యాఖ్యానాన్ని ఉపదేశం చేసి ఉండకపోతే ఈనాటికి లోకానికి అవి అందేవి కావు. అలాంటి ఒక గొప్పతనం తిరువాయిమొഴി పిళ్ళై ఒరువర్కే ఉళ్ళదున్నిరే. కేవలం తిరువాయిమొഴി పిళ్ళై గారికి మాత్రమే ఇది ఉన్నది అని దాన్ని చెబుతున్నారు. తర్వాత ఇక్కడికి తిరువాయిమొഴి పిళ్ళై గారి దివ్య చరిత్ర పూర్తయింది. శ్రీమతి రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ஆழ்வார் திருவடிகளே சரணம், பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜ.